नमस्कार किसान भाइयों, क्लिक करें सब्सक्राइब बटन पे ताकि कृषि विज्ञान से संबंधित लेटेस्ट वीडियोस आप तक पहुंच सकें और साथ ही साथ दबाएं इस बेल आइकन को। సరికొత్త వీడియోతో సిగ్నెట్ సీడ్స్కి స్వాగతం. ఈరోజు మనం కరీంనగర్ డిస్ట్రిక్ట్ వెల్చల్ విలేజ్లో ఉన్నాం. సిగ్నెట్ పవర్ ప్లస్ దీనివల్ల అదే మన రైతుని కలిసాం. సార్ మీ పేరు సార్? పోషమాలు సార్. మీ ఏ ఊరు సార్? వెల్చాల కరీంనగర్ మండల్ కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఓకే సార్, మీరు రాజా 44 తీసుకున్నారా సార్? అవును సార్. ఎన్ని ఎకరాలు సార్? 2 ఎకరాలు తీసుకున్నాం. 2 ఎకరాలు తీసుకున్నారు సార్. ఇప్పుడు సిగ్నెట్ పవర్ ప్లస్ అనేది డెమాన్స్ట్రేషన్ చేయబోతున్నాం ఇక సార్ వాళ్ళ ఫీల్డ్లో. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే వేరు వ్యవస్థ బాగుండుద్ది, అంటే బాగా వృద్ధి చెందుతుంది. దాంతోపాటు పిలకలు ఎక్కువ వస్తాయి. పిలకలు రావడంతో పాటు మీకు మెయిన్ ఫీల్డ్లో పచ్చగా కనిపిస్తుంది. ఫోటోసింథసిస్ అనేది ఎక్కువ జరుగుద్ది. నెక్స్ట్ ఇది చలికి తట్టుకుంటుంది, అంటే చలికి తట్టుకొని మనకి జర్మినేషన్ వచ్చేలాగా ఉపయోగపడుతుంది. రాజా 44 అనేది మనకి దొడ్డు రకం. నెక్స్ట్ రాణి సూపర్ 49 అనేది సన్న రకం, అది వానాకాలానికి వేసుకోవడానికి అనువైన రకం. రాజా 44 అనేది మనకి యాసంగిలో బాగా ఎక్కువ ఈల్డ్ వస్తుంది. సార్ మీకు సీడ్ గురించి ఎలా తెలిసింది సార్? సార్ బయట పెట్టిండ్రా అని తెలిసింది సార్. ఎకరాన 40 వస్తా అని తెలిసింది. తర్వాత వేణుగోపాల్ గారు కలిశాడు మాకు. మరి ఇట్లా పోషమాలు ఇట్లా ఉన్నది, సీడ్స్ బాగుంటుంది, రాజా 44 పెట్టండి అంటే సరేలే. ఈరోజు ఇప్పుడు ఈ పంట చూస్తాం, బాగా వస్తుందంటే నెక్స్ట్ కూడా ఇంకొకరికి చెప్పగలుగుతాం, మళ్ళీ మేము పెడతాం అని చెప్పి మేము తీసుకున్నాం సార్. పోషణం నర్సరీ ఎలా వచ్చింది సార్? నర్సరీ అయితే ఇప్పుడు బాగానే ఉంది సార్, అది బాగానే ఉన్నది. నమస్కారం అండి, మాది విలేజ్ వచ్చేది వెల్చాల. మా పేరు వచ్చి వేణుగోపాల్. యాక్చువల్గా నేను ఇది యూట్యూబ్లో చూడడం జరిగింది. సీడ్ గురించి చూసి రాజా 44 చాలా దిగుబడి వస్తుంది అనేది కాన్సెప్ట్ తోటి ఇక్కడ మా విలేజ్ వాళ్ళతోటి మేము చాలా ప్రిపేర్ చేయడం జరిగింది. ఇందులో మెయిన్ వెరైటీ ఏంటంటే హైట్ ఎక్కువ రాకుండా సైజ్ కానీ వెయిట్ కానీ బాగుందనే విషయంతో మేము ఇక్కడ ప్లాన్ చేసాము. అవరేజ్గా మాకు విలేజ్లో వచ్చేసి 35-40 ఎకర్స్ వరకు ప్లాన్ చేసాము. ఇప్పుడైతే ఫస్ట్ సీజన్ ఇది, ఇప్పుడు చూసిన తర్వాత నెక్స్ట్ సీజన్ ప్లాన్ చేస్తాం అనుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఈ ఓన్లీ ఇది కాకుండా న్యూట్రీ ప్లస్ అనేది ఒకటి ఉంది, ఇంకా జోష్ అనేది ఒకటి ఉంది. జోష్ అనేది గ్రాన్యూల్స్ అంటే మన గుల్కెల్ రకంలో ఉండిద్ది. అది ట్రాన్స్ప్లాంట్ చేస్తాం కదా మనం ఫీల్డ్లో నుంచి, తర్వాత 20 రోజుల తర్వాత అనమాట, 20 డేస్ తర్వాత మనం కింద మందులాగా చల్లుకోవచ్చు దాన్ని. అవును, దానివల్ల ఉపయోగాలు ఏంటంటే న్యూట్రీ ప్లస్ అనేది అందులో ఎక్కువ న్యూట్రియంట్స్ అనమాట, ఎక్కువ బాగా అంటే మొక్క కావాల్సింది ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత మొక్కకి ఏదైతే కావాలో మొదటి దశలో అది మొత్తం దానికి చేయిస్తుంది అనమాట. దాని తర్వాత వచ్చేసి అది మామూలుగా పౌడర్ ఫామ్లో ఉంటుంది. అది నీళ్ళలో కలుపుకొని ట్యాంక్కి రకంగా మామూలు కొట్టడే స్ప్రే చేయాలి. ఇంకోటి ఏమో జైమ్ టైప్లో ఉంటుంది, మనం ఇట్లా చల్లే టైప్ అనమాట. ఎక్కువ మనం పైన చల్లడానికి ఎక్కువ ఆస్కారం ఇస్తాం కదా. ఇప్పుడు మనం దీని యొక్క డెమాన్స్ట్రేషన్ చూద్దాం. మనం దీని వాడకం ఇప్పుడు చూసిన తర్వాత మళ్ళీ 5 రోజుల తర్వాత 5 డేస్ తర్వాత మళ్ళీ వచ్చి దాని ప్రభావం ఎలా ఉందో మళ్ళీ చూస్తాం. మనం ఈ ట్యాబ్లెట్లని ఈ స్ప్రేయర్లో కలుపుతున్నాం. ఎలా కలుపుతామో చూడండి అందరూ. ఇవి పైన ఈ గ్రీన్ ఈ మూత ఉండిద్ది కదా పచ్చది, ఇది తీసేసి ఇందులో వేసేయండి. సేమ్ ఇంతే ప్రాసెస్. నెక్స్ట్ సెకండ్ది కూడా సేమ్ టు సేమ్. ఇది ఇలా తీసేసి లోపలికి కరిగిపోద్ది. నెక్స్ట్ దీన్ని ఇప్పుడు ఈ ట్యాబ్లెట్లు అనేవి మొత్తంగా కరిగిపోతాయి, అందుకోసం. ఇప్పుడు కలపడం అయిపోయింది క్యాప్సూల్స్ని. ఇప్పుడు సార్ స్ప్రే చేస్తారు. సిగ్నెట్ సీడ్స్కి స్వాగతం. మనం స్ప్రే చేసాం సిగ్నెట్ పవర్ ప్లస్. దాని రిజల్ట్ వచ్చేసి ఈరోజు ఎలా ఉందో కనుక్కుందాం సార్ని. సార్ ఎలా ఉంది సార్ రిజల్ట్? మొన్నటికి కొంచెం ఫరక్ వచ్చిందండి. మొన్న కొంచెం ఎరుపులో ఉండే, కొంచెం
పచ్చదనానికి వచ్చింది. చేను మొత్తం కొంచెం పచ్చగా కనిపిస్తుంది మొన్నటి మీద కంటే. బాగుంది రిజల్ట్ కూడా. ఇంకా 5 days అయితే ఇంకా సూపర్గా ఉండిద్ది సార్ రిజల్ట్ కూడా. మీరే చూస్తారు. ఇంకా మళ్ళీ నాటు వేసుకున్న తర్వాత కూడా ఒకసారి మీరు ఇది స్ప్రే చేస్తే బాగా మంచి రిజల్ట్ ఉండిద్ది. ఇంకా నాటు వేసుకున్న 15 రోజుల తర్వాత. ఓకే సార్. ఇంకా వచ్చేసి మనకి ఇక్కడ ఇది అవైలబుల్ ఎక్కడ దొరుకుతుందంటే కరీంనగర్ సార్. కరీంనగర్ రెడ్డి ఏజెన్సీస్ సార్. మార్కెట్ రోడ్ మటన్ మార్కెట్ ఎదురు సార్.